హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు వినాయక చవితి రోజు తయారు చేసుకునే రవ్వ ఉండ్రాళ్ళు తయారీ విధానం చూద్దాము. రవ్వ ఉండ్రాళ్ళు తయారు చేయడం కోసం ఒక మందపాటి ప్యాన్ తీసుకుని దానిలో 1 కప్పు బియ్యం రవ్వ వేసుకుని వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు గరిటతో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. రవ్వ వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సేమ్ ప్యాన్లో 3 కప్పుల వరకు నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని నీటిని బాగా మరగనివ్వాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా మనకి ఉడికే వరకు మరిగించుకుని ముందుగా వేయించుకుని ఉంచుకున్న రవ్వని వేసుకుని కలుపుకోవాలి. రవ్వ వేస్తున్నంతసేపు గరిటతో కలుపుకుంటూ ఉన్నట్టయితే మనకి ఉండలు కట్టేయకుండా ఉంటుంది. రవ్వ అంతా కూడా నీటిలో బాగా కలిసేలాగా 2-3 సార్లు గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. వినాయక చవితికి తయారు చేసుకునే పిండి వంటలు ఏవైనా కానీ నేతితోనే తయారు చేసుకుంటారు. నూనెని అస్సలు యూజ్ చేయరు. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు వేసుకున్నాము. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా. నెయ్యి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ రవ్వ బాగా ఉడికిన తర్వాత మనకి పైన విచ్చుకున్నట్టుగా కొంచెం పగిలినట్టుగా అలా అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలానే ఉంచేసినట్టయితే మనకి ముద్దలాగా అయిపోతుంది కదా. అలాగే మనం మందపాటి ప్యాన్ తీసుకున్నాం కాబట్టి అలానే ఉంచేసాము అంటే అడుగున అంటుకుంటుంది, ఒక అట్టులాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మనం చేత్తో పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు ఒకసారి ఈ రవ్వని బాగా పొడి పొడిగా తయారు చేసుకోవాలి. మనకి వేడి మీద ప్లేట్లో వేసినప్పుడు కొంచెం ముద్దలాగా అవుతుంది కదా. అందుకని మొత్తం అంతా కూడా విడతీసుకుని ఈ విధంగా రవ్వలాగా కొంచెం పొడి పొడిగా అయ్యే విధంగా నలుపుకోవాలి. మొత్తం ఈ రవ్వని ఈ విధంగా పొడి పొడిగా తయారు చేసుకున్న తర్వాత కావలసిన సైజులో ఉండ్రాళ్ళని రౌండ్గా తయారు చేసుకోవాలి. అలాగే మనకి అన్నీ ఒకే సైజులో రావాలి అనుకున్నట్టయితే ఒక చిన్న కప్ ఏదైనా తీసుకుని దాంతో మెజర్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులోకి వస్తాయి. 1 కప్పు రవ్వ తీసుకుంటే ఈ సైజులోని ఉండ్రాళ్ళు మనకి 17 ఉండ్రాళ్ళు వచ్చినాయి. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని రవ్వని యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. రవ్వ ఉండ్రాళ్ళ తయారీ విధానం చూసాం కదండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.